ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో అర్బన్ రూరల్ మండలాల పరిధిలో బాల్య వివాహాల నిరోధక చట్టాలు, బాలల రక్షణ చట్టాలపై ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపిఓ పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యుక్త వయసులో గర్భధారణలు, బాల్య వివాహాల నివారణ అంశాలపై మండల స్థాయి బాల్య వివాహాల నిరోధక పర్యవేక్షణ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, శాఖల మధ్య సమన్వయం, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, అనుమానాస్పద బాల్య వివాహాలను వెంటనే గుర్తించి నివారించే విధానాలు, సంబంధిత చట్టాల అమలు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం తదితర అంశాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. బాలల రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సంబంధిత హెల్ప్ లైన్ నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె కీర్తి, మండలాభివృద్ధి అధికారి రామరాజు వర్మ, వైద్యులు సౌమ్య, నాగలక్ష్మి, అడ్వకేట్ అవసరాల దేవి, కూటమి నాయకులు ఆలమండ చలమయ్య, బుదిరెడ్డి గోపి, పెంటకోట మోహన్, ఇక్కాల లక్ష్మణరావు, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జీ, ఎంఈఓ అబ్బాయి, నగర పంచాయతీ కమిషనర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ గొల్లపల్లి నరసింహమూర్తి వారిని వేదిక లక్ష్మీనారాయణ గారిని వేదిక చలమయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో మార్పు లేనప్పుడు, ఆ చట్టాలు ఇంప్లిమెంటేషన్ లో లేనంత వరకు కూడా ఇటువంటి మీటింగ్ అన్ని మనం పెట్టుకోవడం వరకు మాత్రమే ఉంటుంది. అంతేగా మరి పోక్సో చట్టం అనేది జరుగుతూ ఉండాలి. అంతేకాకుండా గ్రామ పెద్దలు అలాగే మన ప్రజా ప్రతినిధులు పాలు పంచుకోవాలి, దీన్ని అరికట్టాలని చెప్పడం కూడా మనమే గౌరవ శాసనసభ్యుల కూడా చెప్పడం జరిగింది. ఫుల్ గా బాడీ అనేది డెవలప్ అయ్యి ఉండదు. వాళ్ళకి యూట్రస్ డెవలప్మెంట్ అని కానీ, హార్మోనల్ చేంజెస్ అని కానీ, వాళ్ళకి చైల్డ్ వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్స్ అనే అంటాం. మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువగా సెక్సువల్ కంటే ముందు వివాహం జరిగితే తల్లి ప్రమాదం జరుగుతుంది. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం ద్వారా పోషకాహార లోపం, కుపోషణ జరగదు. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్, మహిళా బాలికను ఎలా గుర్తించాలి, వివాహాలను అందించుకోవాలి. మనందరి యొక్క సంకల్పంతో ముందుకు ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా బాలపిల్ల విద్య, ఆరోగ్యం, భద్రత కల్పిద్దాం. ఈ విషయంపై టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కాన్సిక్వెన్సెస్ మీద డాక్టర్ సౌభాగ్య కోరుచున్నాం. ఎవరికైనా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే వాళ్ళకి ఫుల్ గా బాడీ అనేది డెవలప్ అయ్యి ఉండదు. వాళ్ళకి యూట్రస్ డెవలప్మెంట్ అని కానీ, హార్మోనల్ చేంజెస్ అని కానీ, వాళ్ళకి చైల్డ్ బేరింగ్ ఏజ్ కాదు, వాళ్ళే పిల్లల్లా ఉంటారు. వాళ్ళు ఎనిమిక్ గా ఉండొచ్చు, వాళ్ళకి రక్తహీనత, ఇవన్నీ పరిగణనలో తీసుకుని వాళ్ళకి పిల్లల్ని పెంచేంత ఇది ఉండదు. సో వాళ్ళకి పోస్ట్ మార్టం హిమరేజ్ అని, ప్రీ ఎక్లాంషియా, కాళ్ళు వాపులు, ఎనీమియా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. అండ్ దీనివల్ల బేబీకి అండ్ మదర్కి కూడా మెటర్నల్ రిస్క్ అండ్ నియోనేటల్ డెత్స్, ప్రీమెచ్యూర్ డెలివరీస్
అండ్ బేబీ పుట్టగానే NIC అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి మెయిన్గా ఈ చైల్డ్ మ్యారేజెస్ కూడా రాజకీయ నాయకులు మరి పాలు పంచుకోవాలి, దీన్ని అరికట్టాలని చెప్పడం కూడా మననే గౌరవ శాసనసభ్యుల కూడా చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 5-6 డిపార్ట్మెంట్లు దీనిలో కమిటీలో పనిచేస్తా ఉన్నారు. మరి వారు ఉద్యోగ ధర్మమే కాకుండా సామాజిక ధర్మం, సామాజిక బాధ్యత తీసుకుంటేనే ఇలాంటి కార్యక్రమాలు రూపుమాపగలం. దీని మీద విజయవంతంగా ప్రభుత్వం ఏదైతే చెబుతా ఉందో దానికి 100% కూడా మనం సక్సెస్ కాగలుగుతాం. మరి దానికి ప్రధానమైన కారణం సామాజిక బాధ్యత మీరు తీసుకుంటేనే ఇది లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ గ్రామాలు ఉన్నాయి, మిమ్మల్ని లేచి నిలబడితే మీరందరూ కూడా బాధపడతారు, మీ వర్కర్స్ అందరూ కూడా. మరి మీ గ్రామాల్లో ఎరవరం గ్రామంలో 5 బాల్య వివాహాలు జరిగితే ఇక్కడ ఎరవరం గ్రామంలో మరి మహిళా పోలీస్ గారిని ఎదురుకుండా కనపడతా ఉన్నారు. మరి అలాగే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎం ఉన్నారు, ఇక్కడ హెచ్ఎం గారు ఉన్నారు. మరి ఎరవరం గ్రామంలో మా హెచ్ఎం గారు ప్రతి నెల ప్రతి వారం మీటింగ్ పెడతా ఉన్నారు. కానీ 5 బాల్య వివాహాలు జరిగాయండి. మన ఉన్న గ్రామాల్లో మీటింగ్లు పెట్టలేదు, కానీ 1-2 జరిగాయి. మరి మీటింగ్ పెడతా ఉన్నా అని మీరు చెప్తా ఉన్నారు, కానీ 5 బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహాలని అడుగులేకపోయినా ఇవాళ ఈ వర్క్ షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముందస్తు గర్భం దాలిస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యం కానీ మరి పెరిగే శిశువుల యొక్క పరిస్థితులు కానీ దాని మీద ఏ రకంగా ఇబ్బంది పడతారో దాని మీదే ఇవాళ ఈ వర్క్ షాప్ పెట్టడం కూడా జరిగింది. మరి భవిష్యత్తులో జరిగింది. మరి మనందరం కూడా మరి ఉద్యోగ ధర్మాలే కాదు, సామాజిక బాధ్యత ముందుకెళ్దాం, ఇవన్నీ కూడా అరికడదాం. భవిష్యత్తులో ఏలేశ్వరం మండలాన్ని 2వ స్థానం నుంచి ఆఖరి స్థానానికి తీసుకెళ్లే పరిస్థితిని మీరందరూ కూడా మరి కలిసి పనిచేయాలి. మీతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు సంతోషిస్తూ CDPO వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. వర్కర్స్ కి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు, ఒక పోలీస్ తప్ప. ఇక్కడ పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. చిల్డ్రన్ అంటే బిలో 18 years ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చిల్డ్రన్స్ అనే అంటాం. మరి ముఖ్యంగా ఆడపిల్లల మీద ఎక్కువగా సెక్సువల్ అబ్యూజ్, సెక్సువల్ అఫెన్స్ జరుగుతుంది. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.